నిర్మాణానికి అవకాశం ఉంది. మొదటి విడత టేక్ ఓవర్ చేయాలి అని అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయలు ఒప్పందం ప్రకారము నిధులు రిలీజ్ చేయాలా. దీనికి ఇంకో తిరకాసు ఉంది. జపాన్ నుంచి ఆల్రెడీ వాళ్ళు పైసలు తెచ్చి బ్యాంకులో పెట్టుకున్నారు. జపాన్ ఆల్రెడీ ఐఆర్ఎఫ్సి ఖాతాలో పైసలు వేసేసింది. నేను నా మార్జిన్ మరి 1,400 కట్టేసిన. ఇప్పుడు అది ఆగిందంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా భారం. జపాన్కి అయితే ఇంట్రెస్ట్ కట్టాలి కదా. నువ్వు కస్టమర్కి ఇచ్చినవో ఇవ్వలేదు, నీ ఖాతాలో ఆల్రెడీ వేసేసింది జపాన్. ఇప్పుడు జపాన్కి ఏమి ఇంట్రెస్ట్ ఎట్టకెళ్ళి కడతాడు? ఇప్పుడు తిరకాసు మాట్లాడదామంటే కిషన్ రెడ్డి గారు సమయం ఇయ్యరు. మేము లేనప్పుడు వెళ్ళి కలిసి మొత్తం మాట్లాడు. నిన్న కూడా కిషన్ రెడ్డి గారు మళ్ళీ అబద్ధాలు చెప్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 50% ఒప్పుకున్నది. ఒప్పుకున్నది నిజమైతే కాగితం ఎక్కడుందో చూపింది. ఐఆర్ఎఫ్సి లోన్ ఎందుకు విడుదల చేస్తుందో ఏదో సమాధానం చెప్పండి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తే లోన్లు వచ్చేది. ఐఆర్ఎఫ్సి మాకేం కండిషన్ పెట్టింది తెలుసా? రాష్ట్ర ప్రభుత్వమే కాదు, అంటే యాక్చువల్గా తీసుకుంటున్న సంస్థ సంతకాలు పెడితే వాళ్ళకి ఇవ్వచ్చు. ఆ సంస్థ ఒకవేళ డిఫాల్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే మా రాష్ట్ర ప్రభుత్వం కట్టదని ఒప్పందం ఇచ్చినాం. దాని తర్వాత మళ్ళీ తిరకాసు పెట్టారు. ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే కాదు, మాకు ఆర్బీఐ కూడా గ్యారెంటీ కింద సంతకం పెట్టమని ఉంది అని. ఆర్బీఐ నుంచి కూడా లెటర్ తీసుకుపోయి ఇచ్చిన. ఒకవేళ ఆ సంస్థ హెచ్ఎంఆర్ఏలు కట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వం కట్టదు, రాష్ట్ర ప్రభుత్వం కట్టకపోతే ఆర్బీఐలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రూపాయి పడ్డా డైరెక్ట్ వాళ్ళే తీసేసుకునేటట్టు అందరితో తీసుకొని పోయి ఇచ్చిన. ఏ రోజు కూడా ఈ సమస్యలు నేను ఎవరితోనలే, ఎవరిని అక్యూజ్ చేయలే. ఇప్పటివరకు దేశంలో ఏ లోను కూడా తీసుకున్న కార్పొరేషన్ గ్యారెంటీ కింద ఉంటుంది, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారెంటీ ఇస్తుంది. ఇక్కడ నాకు రిజర్వ్ బ్యాంకును కూడా నేను రిజర్వ్ బ్యాంకు నుంచి ఆ సంస్థ ఫెయిల్ అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫెయిల్ అయితే రిజర్వ్ బ్యాంకులో మీ పేరు మీద ఏ రూపాయన్నా నేనే తీసుకుంటా అంటే రిజర్వ్ బ్యాంకును కూడా ఒప్పించి ఆ లెటర్ కూడా తీసుకుపోయి ఇచ్చిన. ఇక నాకు ఫిట్టింగ్ పెట్టడానికి ఏం లేదు. లోన్ ట్రాన్స్ఫర్ చేయకుండా ఆపుకొని కూర్చున్నాను. సో ఇప్పుడు కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా, లోను ఐఆర్ఎఫ్సి ఆపడానికి కారణం ఏందో మీరు చెప్పండి. ఆ లోనును విడుదల చేయించడానికి మీరు మాట్లాడరా? మీరు బాధ్యత తీసుకుంటారా, తీసుకోరా? రెండవ విడతకు భారత ప్రభుత్వం 50% భాగస్వామిగా నిర్మాణానికి ముందుకు వస్తుందా, లేకపోతే ఆ రెండో విడత కూడా మేమే మా డబ్బులతో కట్టుకోవడానికి మీరు ఎన్ఓసి ఇస్తారా? దీనికి సమాధానం చెప్పండి కిషన్ రెడ్డి గారు. నేను దీని గురించి మాట్లాడితే కిషన్ రెడ్డి గారు సవాళ్ళు విసురుతుండు, తొడలు కొడుతుండు, దెబ్బలు దరుచుకుంటుండు, నన్ను అడ్డుకునేటోడు పుట్టలేదు అంటాడు, నేను ఇళ్ళనే పుట్టిన ఇళ్ళనే చచ్చిపోయినా అంటాడు. నువ్వు ఇళ్ళనైనా పుట్టి ఇళ్ళనైనా చచ్చిపో, నువ్వు ఎంపీ కాబట్టి కేంద్ర మంత్రి కాబట్టి అడుగుతున్నా, లేకపోతే నీతో నాకేం పని ఉంది? నిన్ను అక్కడ దాటని అని ఇక్కడ దాటని నాకేం పని ఉందా? కావలికారు పని చేయనికే మీరంతా ఒకటే కదా. నువ్వు అధికారంలోనో తెలంగాణ రాష్ట్రం తరఫున యూనియన్ క్యాబినెట్లో నువ్వు ఒక్కనే మంత్రివి, క్యాబినెట్ ర్యాంక్లో క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడాల్సింది నువ్వే మోడీ గారితో. ఈటెల రాజేందర్కు మాట్లాడదామన్నా కూడా అందులో ఎంట్రీ లేదు కదా. పోనీ నువ్వు నీ పార్టీకి ఎంత నిబద్ధత కలిగిన వాళ్ళు మొన్ననే మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు పోయి మోడీ గారికి లెటర్ ఇచ్చొచ్చారు, నువ్వు ఏ తోటలో తింటున్నావు, ఏ తోటలో వండుకుంటున్నావు అని. మీ వాళ్ళే చెప్పారు కదా దొంగది కాదు తోటలోకి రాదని. నన్ను ఎందుకు అంటావు కిషన్ రెడ్డి గారు? నేనేమన్నా నేనేమన్నా కేసీఆర్ 2021లో నిన్ను అన్నాడు? ఏమన్నాడు శ్రీనివాస్ రెడ్డి? ఏదో అన్నాడు కదా, రండా అన్నాడు కదా. నేను అట్లా ఏమన్నా అంటే నాకు కిషన్ అన్న అని మర్యాద ఇచ్చే మాట్లాడుతూ, కేసీఆర్ అన్నట్టు నేను రండా అని ఎప్పుడు అని అంటున్నా? నేనేమన్నా తక్కువ చేసి మాట్లాడుతున్నా? నీ గౌరవం తగ్గేటట్టు నేను ఎప్పుడన్నా మాట్లాడుతున్నా? లేదే. నువ్వు ఒక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, నేను ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్. మన ఇద్దరి మధ్యలో సత్సంబంధాలు ఉండాలి, మన ఇద్దరం కలిసి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలి, మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలని మాత్రమే నేను అడిగిన. కేసీఆర్ నిన్న అంత మాట అంటే పల్లెత్తు మాట అనలేదు, కన్నెత్తి కేసీఆర్ వైపు చూడలే ఆ రోజు కిషన్ రెడ్డి గారు. నేను ఏమనకుందే ఎదురు తుంకుతున్నాడు, దెబ్బలు కొడుతున్నాడు, తొడలు ధరుస్తున్నాడు, నీ సంగతి తెలుస్తా అంటుడు. ఎరే నేనేం చేసిరా నాయన? మళ్ళీ దానికి తోడు ఆ పక్కన రామచంద్రరావు గారు ఛత్రపతి సినిమా చూసిరు ఎవరైనా? వేణుమాధవ్ అపరిచితుడు వేసి అందరినీ బెదిరిస్తుంటారు రామాచారి. రామచంద్రరావు గారు అట్లా నన్ను బెదిరిస్తుండే, నీ సంగతి చూస్తాను.
నీకు సూట్ అవ్వదు రామాచారి గారు, ఎందుకు? అది నీకెక్కడ సూట్ అవుతుంది? నేనేమన్నా పోనీ, నేను ఎవరినేమన్నా, నేను ఇప్పుడు కూడా మీడియా మిత్రుల ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నా, ఫేజ్ 1 మెట్రోను మేము కొనుగోలు చేసుకుంటున్నాం, మా డబ్బులే కట్టుకుంటున్నాం, మా గ్యారంటీలే ఇచ్చినాం. మా కర్మ బాగలేక ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర అప్పుకు మొత్తం ఒప్పందాలు సంతకాలు పెట్టుకున్నాం, అంతా అయిపోయింది. మేము మా మార్జిన్ మనీ డిపాజిట్ చేసినాం, వాళ్ళు పెట్టిన కండిషన్లను ఒప్పుకున్నాం, అన్ని సంతకాలు పెట్టుకున్నాం, అన్నీ ఉన్నాయి. ఈరోజు చివరి రోజు నిధుల విడుదల, ఈరోజు విడుదల చేస్తావా లేదా కిషన్ రెడ్డి గారు? 5 గంటల వరకు బ్యాంక్ ఉంటుంది. ఇది మొదటిది. రెండో ఫేజ్ 2కి 122 కిలోమీటర్లకు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం 50% భాగస్వామ్యం తీసుకుంటుందా, తీసుకోదా? ఒకవేళ తీసుకోకపోతే మాకు ఎన్ఓసి ఇవ్వండి, హెచ్ఎంఆర్ఎల్ నుంచే మేమే సేమ్ అదే ఐఆర్ఎఫ్సి నుంచి సేమ్ లోన్ తెచ్చుకొని సేమ్ మెట్రో విస్తరించుకొని ప్రజలకు మెట్రోను అంకితం చేస్తాము.